నమస్తే అండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే లాస్ట్ వీడియోలో నా బాధ, నా ఆవేదన మీతో షేర్ చేసుకుంటే అర్థం చేసుకొని మీరందరూ మంచిగా స్పందించారు. దానికి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టిన కామెంట్స్కి ఎలా అయినా సరే రిప్లైస్ ఇద్దామని చాలా ట్రై చేశానండి. కానీ ఇంట్లో పనులు ఎక్కువ ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను. అంటే మాకు కార్తీక పౌర్ణమికి నోములు ఉంటాయండి. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటాము. ఆ పని వల్లే రిప్లైస్ ఇవ్వలేకపోయాను. నేను రిప్లైస్ ఇచ్చినా ఇవ్వకపోయినా కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కూడా మన లేడీస్కి రిలేటెడ్గా ఉంటుందండి. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలకి చాలా హెల్ప్ అవుతుంది. పెళ్ళైన వాళ్ళకి కూడా ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చండి. ఇంతకీ ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక ఎలా ఉంటే మంచిదో, ఒకవేళ ఉండకపోతే వచ్చే నష్టాలేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎలా చెప్పగానే మీ అనుభవాన్ని బట్టి మీకు అంతా తెలిసినా నేను చెప్పేవి కూడా మీరు తెలుసుకున్నారనుకోండి, జీవితం పట్ల ఇంకొంత అవగాహన రావచ్చు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే గనక వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఈ వీడియోలో నేను చేసే పనికి నేను చెప్పే మాటలకి అస్సలు సంబంధం ఉండదండి. కాబట్టి నేను చెప్పే మాటలు మాత్రమే వినడానికి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మన అమ్మమ్మల కాలంతో పోలిస్తే ఈ కాలం ఆడవాళ్ళకి చాలా ఫ్రీడమ్ వచ్చింది. చదువుకోవాలనిపిస్తే చదువుకోవచ్చు, జాబ్ చేయాలనిపిస్తే జాబ్ చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా, ఎంత టాలెంట్ ఉన్నా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకొని అమ్మ అవ్వాల్సిందే, అమ్మమ్మ అవ్వాల్సిందే. పెళ్ళైన తర్వాత వైఫ్ క్యారెక్టర్లోనైనా మదర్ క్యారెక్టర్లోనైనా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే లక్కీగా మంచి ఫ్యామిలీ మనకి దొరకాలి. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసేవాళ్ళటండి. ఇలా చూడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసి మన పిల్ల ఆ ఇంట్లో ఎంతవరకు సుఖపడుతుందో ఒక అంచనా వేసుకునేవారటండి. ఇప్పుడు 7 తరాలు కాదు కదా, నచ్చితే 7 నిమిషాలు కూడా ఆలోచించకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అదృష్టాన్ని బట్టి ఏ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకవేళ ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆస్తి అంతస్తులతో పాటు వాళ్ళు ఎలాంటి వారో కూడా తెలుసుకొని పెళ్లి చేస్తాం. పుట్టింట్లో తల్లిదండ్రులు ప్రేమగా ఎంతో అపురూపంగా పెంచిన ఆడపిల్లకి అప్పటి వరకు ఇల్లు, స్కూలు, కాలేజ్, ఒకవేళ ఏదైనా వర్క్ నేర్చుకొని ఉంటేనో లేదంటే జాబ్ చేసి ఉంటే అవే తన ప్రపంచం. వీళ్ళకి చదువు గురించి, వాళ్ళు చేసే వర్క్ గురించి తప్పితే బయట ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. అందరు తల్లిదండ్రులు ఒకేలా ఉండరు. తెలివిగల తల్లి అయితే తన జీవితాన్నే గుణపాఠంగా చెప్తూ ఆడపిల్ల ఎలా ఉండాలో, లైఫ్లో కష్టం వస్తే ఎలా ఫేస్ చేయాలో అన్నీ నేర్పిస్తుంది. కొందరు తల్లుల పెళ్ళి అయితే అన్నీ వాడే చూసుకుంటాడులే అని లైట్ తీసుకుంటారు. పెళ్ళి అయ్యాక ఆడపిల్ల హ్యాపీగా ఉండాలంటే నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ది ఏంటంటే, తన లైఫ్లో ఏ కష్టం వచ్చినా తను చెయ్యి పట్టుకొని వదలకుండా ఉండే హస్బెండ్ వస్తే గనక ఆ అమ్మాయి కోసం అసలు ఆలోచించే అవసరమే లేదు. ఈ అదృష్టం అందరికీ ఉండదు కదండి. అందుకే తన కాళ్ళపై తను బ్రతికేలా అమ్మాయికి ఏదో ఒక టాలెంట్ ఉండాలి. టాలెంట్ అంటే డాన్సింగో, సింగింగో అని కాదండి. ఏదైనా సరే తను తెలివిగా హ్యాండిల్ చేయగలగాలి. అంటే ధైర్యంగా బ్రతకాలి. ఆడపిల్లకి అది అవసరమా, ఇది అవసరమా, పెళ్లి చేస్తే అన్ని వాడే చూసుకుంటాడు కదా అని అస్సలు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఇక రెండోది వచ్చేసి ఫ్యామిలీతో అడ్జస్ట్ అవ్వడం. ఇది చాలా ముఖ్యమైనది. అమ్మాయికి పెళ్లి చేశాక వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరెవరు ఉంటున్నారు, ఒకవేళ ఉమ్మడి కుటుంబం అయితే తను ఎవరితో ఎలా ఉండాలో పెళ్లికి ముందే చెప్పడం చాలా అవసరం. పెళ్ళైన కొత్తలో అందరూ మంచిగానే ఉంటారు. అందుకే మినిమం ఓ 7-8 నెలల వరకు ఎవరి స్వభావం ఏంటో, ఎవరి అలవాట్లు ఏంటో, ఎవరి మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. కాబట్టి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుస్తుంది. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయని మీరు అనుకోవచ్చు. ఉమ్మడిగా కలిసి లేకపోయినా ఒకే ఇంట్లో వేరువేరుగానైనా ఉండొచ్చు కదా. సింగిల్ ఫ్యామిలీతో ఉండే వాళ్ళకంటే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉండే వాళ్ళకి టార్చర్ అయితే మామూలుగా ఉండదు. మంచి ఫ్యామిలీ అయితే పెదరాయుడు ఫ్యామిలీ లాగా అందరూ హ్యాపీగా ఉండొచ్చు. పెదరాయుడు మూవీలో భానుప్రియ గారి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇంటి పెత్తనం మొత్తం తన చేతుల్లోనే ఉన్న తోటి కోడల్ని కూడా కూతురులా చూసుకుంటుంది. తోటి కోడల్లో మరిదిలే పిల్లలని భావించి తను తల్లి అవడానికి కూడా ఇష్టపడదు. ఇక బావగారి క్యారెక్టర్లో ఉన్న మోహన్ బాబు గారు అయితే ఇంకా సూపర్. ఆస్తిపాస్తుల కంటే అన్నదమ్ముల బంధానికే వాల్యూ ఇస్తారు. దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక అమ్మాయి తన వాళ్ళందరినీ వదులుకొని అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు తనకి మ్యారీడ్ లైఫ్ గురించి తెలుసో తెలియకో పొరపాట్లు చేయొచ్చు.
ఆల్రెడీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఆ ఇంటి కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు నెమ్మదిగా చెప్తారు, తను అర్థం చేసుకుంటుంది. ఒకవేళ అలా లేకపోతే అమ్మాయి చేసే ప్రతి పనికి వంకలు పెడతారు. కాలేజీల్లో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసినట్టు వాళ్ళ శాడిజాన్ని చూపిస్తారు. ఇప్పుడున్న అమ్మాయిలకి కొంచెం ఓర్పు సహనం తక్కువ కాబట్టి కొన్నాళ్ళు భరించి ఆ తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తారు. అలా చెప్పడం వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే సీనియర్లని జూనియర్లు క్వశ్చన్ వేయకూడదు కాబట్టి. ఆ ప్లేస్లో ఆడపడుచులైనా సరే, తోటికోడళ్ళైనా సరే, అత్తమామలైనా సరే సమాధానం చెప్తే నచ్చదు. ఆ అమ్మాయి మంచి చేస్తున్నా సరే వారవలేక ఏదో ఒక రీజన్తో ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవచ్చు. అలా కొన్నాళ్ళు ఇంట్లో ఒక సీరియలే నడుస్తుంది. ఈలోగా ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. కడుపుతో ఉన్న అమ్మాయి కళ్ళెదురుగా ఉన్న తింటావా తాగుతావా అని కూడా అడగరు. ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతంగా ఉండాల్సిన అమ్మాయి ఎవరూ నాతో సరిగా ఉండట్లేదని దిగులుగా ఉంటుంది. కట్టుకున్న భర్త ఎంత మంచివాడైనా ఇంట్లో ఒక చీడపురుగు ఉంటే ఆ చీడపురుగు వల్ల ఎవ్వరికి సంతోషం ఉండదు. ఆ చీడపురుగు ఎవరో ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే పిల్లలు పుట్టాక ఇంకా మెంటల్ టార్చర్ చేస్తారు. పిల్లలు పుట్టాక ప్రేమతో పిల్లల్ని ఎత్తుకోవడానికి కానీ, పలకరించడం కానీ, కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. అప్పుడు ఒక తల్లిగా తనకి ఎంత బాధ ఉంటుంది. నేనేం పాపం చేశాను, నా పిల్లలు ఏం పాపం చేశారని రోజు హస్బెండ్తో చెప్పి బాధపడుతుంది. హస్బెండ్ ఏమో అటు ఏం మాట్లాడలేక ఇటు ఏం మాట్లాడలేక నువ్వే సర్దుకుపో అంటారు. అలా కొన్నాళ్ళ తర్వాత పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, ఏవో ఒక వస్తువులు పాడు చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లల్ని గదిలోకి రాకుండా పిల్లల ముఖం మీదే డోర్ వేయచ్చు. ఆఖరికి పిల్లల్ని నిద్రపించడానికి వేసిన ఉయ్యాలలో కూడా అడ్డొస్తున్నాయి, తీసి మీ గదిలో వేసుకోండి అని కూడా అనొచ్చు. అది చూసి అమ్మాయి గుండె తరిగిపోతుంది. అలా కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసి అమ్మాయినైనా బయటకు నెట్టేస్తారు. లేకపోతే ఈ ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదని చెప్పి ఇల్లు అమ్మేసి వాళ్ళకు వచ్చిన వాటాలో అంతకంటే మంచి ఇల్లు కట్టుకోవచ్చు. ఈ అమ్మాయి పరిస్థితి బాగుంటే తను కూడా మంచి ఇల్లు కట్టుకుంటుంది. పెళ్ళైన 2 సంవత్సరాల్లోనే చిన్న చిన్న పిల్లలతో, ఆర్థిక ఇబ్బందులతో, కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది? కాస్త డబ్బున్న అమ్మాయి అయితే నెల నెల రెంట కట్టి అద్దెంట్లో ఉంటుంది. ఇంట్లో గడవడమే కష్టంగా ఉన్న అమ్మాయికి ఇంటద్దె కూడా కట్టలేని పరిస్థితి అయితే ఏం చేస్తుంది? తన ఫ్యామిలీతో పాటు అత్తమామల్ని చూసుకునే బాధ్యత తనకే ఉంటే ఇంకెంత కష్టంగా ఉంటుంది. మనుషులు తప్పులు చేశాక కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారండి. ఆ ఇచ్చే కౌన్సిలింగ్ ఏదో ముందే ఇవ్వచ్చు కదా. పెళ్ళి అయ్యాక విడాకులు తీసుకున్నాక ఇచ్చే కంటే పెళ్లికి ముందే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత పెళ్లి చేయొచ్చు కదా. ఆడపిల్ల కాపురం నిలబడాలంటే తల్లిదండ్రులుగా మన అమ్మాయికి మన ఇంట్లోనే కౌన్సిలింగ్ ఇవ్వాలి. పెళ్ళైన తర్వాత అత్తమామలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, బావగారులు ఉంటారు, మరిదిగారులు ఉంటారు, తోటికోడళ్ళు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మంచిగా బతుకు తల్లి అని పెళ్లికి ముందే అమ్మాయికి అన్ని రకాలుగా మంచి చెడులు చెప్పుకోవాలి. ఒక ఆడది ప్రశాంతంగా ఉండాలంటే కట్టుకున్న భర్తతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయితేనే ఆడపిల్ల కాపురం బాగుంటుంది. లేదంటే దినదినగండం 100 ఏళ్ల వయసులా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇప్పటి వరకు ఆడపిల్ల అత్తారింట్లో ఎలా ఉంటే సేఫ్గా ఉంటుందో ఏవో కొన్ని ఉదాహరణలు చెప్పాను. మన ఆడపిల్ల వల్ల ఎవరూ బాధపడకూడదు, ఎవరి వల్ల మన ఆడపిల్ల బాధపడకూడదు. బయట సమాజం చాలా దారుణంగా ఉందండి. మన వల్ల ఒకరికి మేలు జరిగినా కృతజ్ఞతాభావం కానీ, విశ్వాసం కానీ ఎవరికీ ఉండట్లేదు. అంతా మర్చిపోయి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారో. అందుకే మనిషి కంటే కుక్కే నయం విశ్వాసంగా ఉంటుంది అంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరికి మంచి లైఫ్ కావాలి. అబ్బాయికి మంచి అమ్మాయి కావాలంటే చాలా సింపుల్. తల్లిని చూసి పిల్లని చూడాలంటారు, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారు. మ్యాక్సిమం ఈ 2 కరెక్ట్గా ఉంటే అమ్మాయి కూడా కరెక్ట్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరేనండి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంటి పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇంటికి సున్నం వేసేసిన తర్వాత ఇల్లు ఎలా సర్దుకున్నానో, నోము ఎలా చేసుకున్నామో తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఇక రీసెంట్గా దబ్బకాయ పచ్చడి పెట్టామండి. ఇడ్లీలోకి, దోశల్లోకి దబ్బకాయ పచ్చడి చట్నీలా వాడుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి 5-6 నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. వాడే ముందు కొంచెం వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు. దీనితో పాటు మా దగ్గర అల్లం పచ్చడి కూడా ఉంటుందండి. అలాగే అన్ని రకాల దోశ పౌడర్స్, కారాలు, న్యాచురల్ పద్ధతిలో చేసిన హెర్బల్ ఆయిల్ కూడా ఉంటుందండి.
మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒక ఆడది తనకు నచ్చిన పని చేయాలన్నా, తనకి నచ్చినట్టుగా ఉండాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళందరి పర్మిషన్ కావాలి. పుట్టింట్లో ఉన్నంతసేపు అక్కడ వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. అత్తింట్లోకి వచ్చాక ఇక్కడ వీళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి. ఒక వయసు అంటూ వచ్చాక పిల్లలకి నచ్చినట్టుగా ఉండాలి. అందుకే మన పెద్దోళ్ళు ఆడదానిగా పుట్టే కంటే అడవిలో మానుగానైనా పుట్టాలనేవారు. ఓకేనండి, ఈ వీడియోలో ఆడపిల్లకి పెళ్లి చేసే విషయంలో నేను చెప్పిన విషయాలన్నీ మీకు రైట్ అనిపించాయో రాంగ్ అనిపించాయో, ఈ వీడియో మీ మనసుకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళంతా తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్రతి అమ్మాయి కాపురం పున్నమి వెన్నెలలా వెలిగిపోతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.